ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. పొత్తులపై వ్యూహం మార్చిన బీజేపీ పొత్తులు తమకు అవసరం లేదని, పొత్తులు కోరుకునే వాళ్లే చర్చలకు రావాలని సంకేతాలు ఇచ్చింది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని బీజేపీ నేత సత్యకుమార్ తెలిపారు. పొత్తులపై అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. పవన్తో కలిసి వెళ్తామని తాము ఇప్పటికీ చెప్పామని, తాము ఎవరితో కలవాలని పవన్ అనుకుంటున్నారో ఆ పార్టీ నుంచి స్పందన రావాలన్నారు. కళ్యాణ్ గారు కోరితే సరిపోయిందా? ఎవరితో కలిసిపోవాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మేము కలిసిపోతామని చెప్తున్నాము. ఇప్పుడు కూడా అదే మాట వింటున్నాము. ఇప్పుడు కూడా అదే మాట వింటున్నాం. ఎవరితో కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కూడా ఒకసారి చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చేయాలి. ఆ పొత్తుల విషయాన్ని వారు ఏ పార్టీతో ఉండాలనుకుంటున్నా ఆ పార్టీ నాయకులతో చెప్పిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. మాట్లాడడం వేరు, ముందుకు రావడం వేరు. మాట్లాడంలో మాట్లాడలేదని మేము చెప్పట్లేదే. పవన్ కళ్యాణ్ గారు మా నాయకత్వంతో మాట్లాడారనే విషయంలో మేము ఎక్కడ వివరించాం. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నాయకత్వం నుంచి కూడా చెప్పించమంటున్నాం. అదే యువగలం వేదిక మీద నుంచి ఆ పార్టీ నాయకత్వం కూడా చెప్పేస్తే సమస్య లేదు కదా. సమస్యకు పరిష్కారం చూపాల్సింది, ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది.